start the session, madam. Yes, No yes, sir. problem. Yes. So guys, just wait. So 14 answer is false, 15 not given, 16 true, 17 not given, 18 false, 19 true. Okay, next. I think this one we have already discussed yesterday, isn't it? Match the information, fill in the blanks. Yes, list of signed. Can you see the screen clearly? Is it clear? స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? బాగానే కనిపిస్తున్నాయా వర్డ్స్? ఎస్. Okay. So yesterday, I think we done with only two task types. One is fill in the blanks, other one is true, false, not given, isn't it? So in that fill in the blanks and true, false, not given, what we did? We need not to read the whole passage, isn't it? Just read the question, and you have to locate the answers only that particular information. Okay, so in that true, false, not given and fill in the blanks, your task is to locate answers only. I mean, the most questions in that test, your ability to locate specific information given to you, and then you have to comprehend the sentence or sentences which contain that information, isn't it? Just a specific information, like particular e keyword, ఆ కీవర్డ్కి మ్యాచ్ చేస్తే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఓన్లీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. బట్ there are two types of questions, two task types which will require more detailed understanding of the whole passage, right? అంటే ఓన్లీ ఆ కీవర్డ్స్ బట్టి వెళ్తే సరిపోదు ఆ టూ టాస్క్ టైప్స్ కి. మనకు మొత్తం ఎన్ని టాస్క్ టైప్స్ ఉన్నాయి రీడింగ్ లో ఓవరాల్ గా?
Can you hear me now? Just wait. So where is the chat box? Can't see the chat box. Yes, there are 9 task types. So there are 9 task types. In that, uh, only 2 task types need, you have to see more information, not just keywords. Okay, I'll show you that 2 task types. The chat box పైకి రావాలంటే ఏం చేయాలండి? మేడం చాట్ బాక్స్ ఉంది కదా వాళ్ళు మేడం అది అక్కడ డబుల్ యారో వస్తుంది, లెఫ్ట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేస్తే జరుగుతుంది మేడం. అంటే నేను ఇది ఓపెన్ చేస్తే ఇది కనిపించట్లేదు. చాట్ కనిపించడం లేదా మేడం? అవునండి. లేకపోతే చాట్ మీద క్లిక్ చేయండి మేడం ఒకసారి. స్క్రీన్ మధ్యలో వస్తుందా మేడం? అంటే ఇప్పుడు నేను ఇది ఇలా ఉంది కదా మేడం, ఇది ఓపెన్ చేస్తుంటే ఆ చాట్ బాక్స్ కనిపించట్లేదు. మీకు పక్కన విజిబుల్ అవ్వలేదా మేడం చాట్ మీద క్లిక్ చేస్తే? లేదు సార్. మీ స్క్రీన్ నాకు అసలు విజిబుల్ అవ్వడం లేదు. గైస్ కెన్ యూ సీ మై స్క్రీన్? ఎవరికి కనిపించట్లేదు. సార్ నేను మళ్ళీ షేర్ చేస్తానండి. ఒకసారి షేర్ చేయండి మేడం. సార్ కనిపిస్తుందా? ఎస్ మేడం, ఇట్ ఈస్ విజిబులింగ్. ఎస్. మీరు కింద చాట్ మీద క్లిక్ చేయండి మేడం ఒకసారి. చాట్ మేడం ఎస్కేప్ క్లిక్ చేసి ఒకసారి స్లో. అర్థం కాలేదు సార్. అది కాదు మేడం, ఒకసారి మీరు ఇప్పుడు వర్డ్లోకి వెళ్ళారు కదా, ఎస్కేప్ బటన్ క్లిక్ చేస్తే మీకు కంట్రోల్స్ కనిపిస్తాయి, జూమ్ కంట్రోల్స్. స్క్రీన్ చిన్నది అవుతుంది మేడం మీరు ఎస్కేప్ క్లిక్ చేయగానే. అప్పుడు మీకు కింద టాస్క్ బార్ పైన ఇంకొక టాస్క్ బార్ లాగా వస్తుంది మేడం. మేడం కనపడలేదా? ఓకే దెన్. ఓకే సార్. సార్ వాళ్ళు మీకు ఆ చాట్ బాక్స్ కనిపిస్తుందా వాళ్ళది? నాకు కనిపిస్తుంది మేడం. వాళ్ళు ఏమన్నా ఎస్ డౌట్స్ ఉంటే సరే మేడం. ఓకే. So guys, this is your passage, and see here, which paragraph contains the following information?
So there are 9 task types. In that, for two task types you have to read uh, the that particular passage or that particular paragraph, the whole paragraph. అవేంటి అంటే మ్యాచ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ లిస్ట్ ఆఫ్ హెడింగ్స్. సో మీరు 9 టాస్క్ టైప్స్ రాశారు కదా, ఒకసారి చూడండి. దాంట్లో లిస్ట్ ఆఫ్ హెడింగ్స్ ఒకటి, మ్యాచ్ ద ఇన్ఫర్మేషన్ ఒకటి. సో ఈ 2 టాస్క్ టైప్స్ మాత్రం మీరు కీవర్డ్స్ తో వెళ్ళకూడదు. అంటే సపోజ్ దిస్ ఇస్ యువర్ match the information. Which paragraph contains the following information? So there are how many paragraphs? H. Just wait. So there are H paragraphs. So there are 8 paragraphs in that passage. Okay. So now you have to match which paragraph contains this information, these 3 sentences. There are 8 paragraphs and there are only 3 sentences. Okay. So ఈ సెంటెన్స్ హెచ్ దాంట్లో కూడా ఉండొచ్చు, మిడిల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అంటే 3 సెంటెన్సెస్ ఉన్నాయి, అక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీకు ఎగ్జామ్లో ఎప్పుడు లాస్ట్ చెయ్యండి. దీంతో పట్టుకుంటే మనకి గంట పట్టేస్తుంది. ఆ పారాగ్రాఫ్లు అంతా చదివి ఇవంతా పెట్టాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే కనుక మీరు ఎప్పుడు లాస్ట్ లో చెయ్యాలి. మిగతా ఈజీగా ఉన్న టాస్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలాంటివి చెయ్యాలి. సో జస్ట్ టు మేనేజ్ యువర్ టైం. ఓకే. సో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కీవర్డ్స్ తోటి వెళ్ళకూడదు. అంటే మనకి అవి అలవాటు అయిపోయి మనం ఏం చేస్తాము, మెన్షన్ ఆఫ్ జియో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ఎర్లియర్ నేచురల్ ఫినామినా, జియో ఇంజనీరింగ్ నేచురల్ ఫినామినా ఇలాంటివి తీసుకుని హెచ్ పారాగ్రాఫ్ లో కూడా, ఆ 8 పారాగ్రాఫ్ లో కూడా వెతుకుదాం అనుకుంటాం. ఎన్ని పారాగ్రాఫ్స్ అని వెతుకుతారు అలా కదా. జియో ఇంజనీరింగ్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది, ఇవి కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పారాగ్రాఫ్ చదివి అప్పుడు క్వశ్చన్స్ కి రావాలి. అంటే మనం ఎప్పుడు ఏం చేస్తున్నాము, క్వశ్చన్స్ నుంచి పారాగ్రాఫ్ కి వెళ్తున్నాం, ప్యాసేజ్ కి వెళ్తున్నాం. బట్ ఇక్కడ రివర్స్ అన్నమాట. ఫస్ట్ జస్ట్ అనలైజ్ ద గివెన్ క్వశ్చన్స్ ఫస్ట్. ఒకసారి చూడండి 3 క్వశ్చన్స్. మెన్షన్ ఆఫ్ జియో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ఎర్లియర్ నేచురల్ ఫినామినా, an example of a successful use of geoengineering, a common definition of geoengineering. There are 3 sentences. Now you have to match which paragraph contains this sentences, this following information. As it is sentence ఉండదు, దాని గురించి మాట్లాడతారు అంతే. ఓకే. ఒకసారి చూద్దాం. So now you have to read the first paragraph. First paragraph చదవాలి. చదివి don't bother about vocabulary words in this. ఒక సెంటెన్స్ లో ఒక హార్డ్ వర్డ్ ఉంది అంటే దానికోసం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం లేదు. ఆ హోల్ సెంటెన్స్ చదివితే ఆ వర్డ్ మీనింగ్ మనకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ సెంటెన్స్ లాస్ట్ సెంటెన్స్ చదివితే మీకు ఆ మీనింగ్ వస్తే ఓకే. ఇలాంటి మ్యాథ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మొత్తం చదవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మధ్యలో కూడా వస్తుంది. దిస్ టాపిక్ ఈస్ కాల్డ్ మ్యాథ్స్ ఇన్ఫర్మేషన్. మ్యాచ్ ద ఇన్ఫర్మేషన్. రీడింగ్ లోనే task, match the information. Okay. So yes. So guys, read the first paragraph A. Just see what that paragraph is about. Such is our dependence on fossil fuels and such is the volume of carbon dioxide. Fast reading is very important. Fast reading. మనం మెల్లిమెల్లిగా చదివితే అవ్వదు. ఫాస్ట్ రీడింగ్ లోనే మీరు మీనింగ్ కూడా అర్థం చేసుకునేలా ఉండాలన్నమాట. సో యూ నీడ్ మోర్ ప్రాక్టీస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ టాస్క్. Such is our dependence on fossil fuels and such is the volume of carbon dioxide already released into the atmosphere. Many experts agree that significant global warming is now inevitable. So it is about global warming. Very good. And ఇంకా చూడండి దేని గురించి ఓవరాల్ గా.
It's all about cutting back carbon emissions. Global warming, cutting back carbon emissions. So the studies having great difficulty even stemming the rate of increase, let alone reversing it. Consequently, an increasing number of scientists are beginning to explore the alternative of geoengineering. So geoengineering అనే term మనకి కనిపించింది ఇక్కడ. So it's a term which generally refers to the international large scale manipulation of the environment. అసలు geoengineering ఏంటి అనేది చెప్పారు. According to this proponents, geoengineering equivalent to backup generator, plan A, plan B. So overall గా దేని గురించి చెప్తున్నారు? What this paragraph is about? It's about global warming and cutting out the carbon emissions. So ఆ స్టడీస్ లో మనకి ఒక టర్మ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. వాట్ ఈస్ దట్? జియో ఇంజనీరింగ్. సో జియో ఇంజనీరింగ్ ఇస్ నథింగ్ బట్ దాని డెఫినేషన్ లా చెప్పారు. A term which generally refers to the international large scale manipulation of the environment. దీనికి ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి ఉన్నాయి. అంతే కదా ఓవరాల్ గా? Isn't it? ఎస్, గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్తున్నారు అండ్ కార్బన్ ఎమిషన్స్ ని ఎలా కట్ చేయాలి దానికోసం జియో ఇంజనీరింగ్. జియో ఇంజనీరింగ్ అంటే ఏంటో చెప్పారు. ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి, రైట్? సో నౌ గో ఫర్ ద సెంటెన్సెస్. యూ హ్యావ్ టు సీ ద సెంటెన్సెస్ నౌ, ఐ మీన్ ద క్వశ్చన్స్. There are only 3 questions. 3. Is the second part what? Second part of reading. It's a task type in reading, mass information. So now see whether that paragraph matches with any of the statements. (29) A common definition of geoengineering. Very good, guys. Very good. A common definition of geoengineering. Chusara 29 sentence. Common definition of geoengineering. అక్కడ కూడా అదే చెప్పారు. జస్ట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను, గ్లోబల్ వార్మింగ్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చి దాన్ని కట్ చేయడం కోసం ఎలాంటివి, దానికోసం జియో ఇంజనీరింగ్ ని టర్మ్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో జియో ఇంజనీరింగ్ ఈస్ నథింగ్ బట్ అ టర్మ్ విచ్ రిఫర్స్ టు సంథింగ్. దాని డెఫినేషన్ చెప్పారు, రైట్? సో ఇట్స్ అ కామన్ డెఫినేషన్ ఆఫ్ జియో ఇంజనీరింగ్, ఇజంట్ ఇట్? సో హియర్ యూ హ్యావ్ టు రైట్ ఏ. 29th ఆన్సర్ ఈస్ ఏ. ఏ అని రాయాలి. కొన్నిసార్లు ఈ ఆన్సర్ హెచ్ లో కూడా ఉండొచ్చు. అంటే చూసారా ఎంత టైం పడుతుంది వీటికి అనేది. ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉంటే పర్లేదు, లైక్ ఇక్కడ 8 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఇక్కడ 7 క్వశ్చన్స్ ఇచ్చారనుకో, నాట్ అ ప్రాబ్లం. బట్ అక్కడ 8 పారాగ్రాఫ్స్ ఉంటే ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉంటే చాలా టైం పడుతుంది కదా. సో దాన్ని బట్టి టైం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎగ్జామ్ లో. సో 29th ఆన్సర్ ఈస్ ఏ. ఇన్ ద సేమ్ వే మళ్ళీ బి చదవాలి, సెకండ్ పారాగ్రాఫ్. ఓకే, మనకి ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఆఫ్ సక్సెస్ఫుల్ యూజ్ ఆఫ్ జియో ఇంజనీరింగ్ అండ్ జియో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ఎర్లియర్ న్యాచురల్ ఫినామినా. ఇవి బిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా హెచ్ పారాగ్రాఫ్ చూడాలి మనం. సో మీకు ఏం అర్థమైంది? ఇలాంటి క్వశ్చన్స్ వస్తే దీని కింద ఉన్నాయి కదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇలాంటివి. ఇవి చేసిన తర్వాత ఇంకొకటి కూడా ఉంది. ఈ రెండు చేసిన తర్వాత ఈ క్వశ్చన్ కి రావాలి. అప్పుడు ఏంటి, మనకి ఆ ప్యాసేజ్ మీద కొంత ఐడియా ఉంటుంది, ఏ సెంటెన్స్ ఎక్కడ ఉంటుంది, అంటే ఏ టాపిక్ ఏ పారాగ్రాఫ్ లో ఉంటుంది అని. సో అప్పుడు ఇవి మ్యాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ముందు దాని తర్వాత ఉన్న క్వశ్చన్స్ ఈజీగా ఉంటే అవి చేయండి, ఆ తర్వాత ఇది చేయండి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. Now you have to read B. In the same way, read the second paragraph, B.
Geoengineering has been shown to work at least on a small localized scale for decades. May-Day parades in Moscow have taken place under clear blue skies. Aircraft having deposited dry ice, silver iodide, and cement powder to disperse clouds. Ozone layer. Increase font size. ఇంక్రీజ్ చేస్తే బ్లర్ అవుతుందేమోనండి. B. You have to take the overall meaning, not just a small sentence. Overall meaning. So it's like an experiment, isn't it? Blur కనిపిస్తుంది. నా? Geoengineering has been shown to work, at least on a small localized scale, for decades. May-Day parades in Moscow have taken place under clear blue skies aircraft. So this is about the main aim is, yes, experimental concept. Yes, Ram Mohan Garu, very good. So see here, the main aim is to reduce the amount of sunlight reaching the planet. Okay, see here. To reduce the amount of sunlight reaching the planet. Okay, so ఏం జరిగింది? So a professor, Roger Angel of the University of Arizona, his scheme would employ up to 16 trillion minute spacecraft. ఎక్స్పెరిమెంట్ కి కావాల్సినవి ఇవి, అంటే దాంట్లో అతను చేశారనమాట 16 trillion minute spacecraft, each weighing 1 gram. ఏం ఫార్మ్ చేయడానికి, టు ఫార్మ్ a transparent sunlight refracting sunshade in an orbit 1.5 million kilometers above the Earth. This could argue Angel reduce the amount of light reaching the Earth by 2%. Yes. So if you read this passage, if you read this paragraph, the first in the topic sentence, geoengineering has been shown to work. What does it mean? Geoengineering has been working, right? So yella, there is an experiment. So the main aim is to reduce the amount of sunlight reaching the planet. So experiment చేశారు, ఏం ఫార్మ్ చేయడానికి అంటే సన్లైట్ రిఫ్రాక్టింగ్ సన్ షేడ్ ని ఫార్మ్ చేయడం కోసం. లాస్ట్ పాయింట్ చూడండి, ఫైనల్ ఏమైంది, 2% రెడ్యూస్ అయిందంట. ఆ సన్లైట్ ఎర్త్ కి రీచ్ అవ్వడం అనేది 2% రెడ్యూస్ అయింది. అంటే ఏమైనట్టు, ఈ జియో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయినట్టేనా? ఎస్ ఆర్ నో? ఎస్. ఫస్ట్ టాపిక్ సెంటెన్స్ లోనే కనిపించింది, జియో ఇంజనీరింగ్ హ్యాస్ బీన్ షోన్ టు వర్క్. బట్ మనకు ఒక ఐడియా రావాలి కదా, ఒకసారి కింద చదివితే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ సన్లైట్ రీచింగ్ ద ప్లానెట్. ఫైనలీ ఇట్ రెడ్యూస్ బై 2%. అంటే అది రెడ్యూస్ అయింది, అది సక్సెస్ అయింది, isn't it? So see the questions.
28. An example of successful use of geoengineering. Yes, it's a successful use of geoengineering. It's an example. అది ఒక example మాత్రమే, right? So now 28th answer is B. ఇక్కడ ఆర్డర్లో వస్తున్నాయి కానీ ఎగ్జామ్లో ఇలా ఆర్డర్లో అయితే రావు మ్యాక్సిమం. మధ్యలో కూడా రావచ్చు రాకపోవచ్చు. So here the answer is B. 28th answer is B. Is it clear? కాన్సెప్ట్ అర్థమైందండి. అంటే ఫస్ట్ ఇట్లా ఉంటుంది, అంటే చదవడానికి టైం పడుతుంది. జస్ట్ మీరు ఒకసారి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అంటే కీవర్డ్స్ తో వెళ్ళొచ్చు అన్నారానికి ఇది కీవర్డ్స్ తో వెళ్తే మీకు అసలు అవ్వదు, ఈ టాస్క్ చేయలేము. ఫస్ట్ ఆ ప్యాసేజ్ చదివి ఆ పారాగ్రాఫ్ చదివి అప్పుడు క్వశ్చన్స్ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఓకే, ఓన్లీ దిస్ 2 task types, మ్యాచ్ ఇన్ఫర్మేషన్ అండ్ లిస్ట్ ఆఫ్ హెడింగ్స్. Firstly, total. Yes, you have to read the whole paragraph, not passage, paragraph చదవండి. ఫస్ట్ క్వశ్చన్స్ చూడండి అసలు ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది, ఆ తర్వాత పారాగ్రాఫ్ చదవాలి. Read that paragraph and see whether that paragraph matches with any of the sentences, any of the given sentences. అలా ఇక్కడ ఏఆ బిఆ సిఆ పారాగ్రాఫ్ అనేది మ్యాచ్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ మ్యాచ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, ఎస్. సో మనకి 2 questions అయిపోయినాయి. ఇంకొక ఓన్లీ 1 question. Mention of geoengineering project based on earlier natural phenomena. Geoengineering project based on earlier natural phenomena. What do you mean by earlier? Earlier అంటే ఏంటి? Yes, previous. Very good. So now ఈ క్వశ్చన్ సిలో ఉండొచ్చు, డిలో ఉండొచ్చు, ఈఎఫ్జిహెచ్ ఎక్కడైనా ఉండొచ్చు. ఓకేనా? సో లెట్స్ సీ. మై వాయిస్ అనేది వినిపిస్తుందా? నా వాయిస్ క్లియర్గా? Internet problem with my side or what? Okay. So 2 paragraph complete chesam. Next question. I mean ఇంకొక క్వశ్చన్ మిగిలింది కదా, అది సిలో ఉండొచ్చు, డిలో ఉండొచ్చు, హెచ్లో కూడా ఉండొచ్చు. అందుకే చెప్తున్నా టైం ఎక్కువ పడుతుంది వీటికి అని. సో నౌ యూ హ్యావ్ టు రీడ్ సి. The majority of geoengineering projects so far carried out, which include planting forest in deserts and depositing iron in the ocean to stimulate the growth of algae. So it's a geoengineering project have focused on achieving a general cooling of the earth, but some look specifically about reversing the melting at the poles, particularly the Arctic. The reasoning is that if you replenish the ice sheets, yes, frozen waters of the high latitudes, is there any sentence like that is taken from earlier, like historic or previous? D. C kada? No. Yes, there is no information. Yes, it's a geoengineering project, but a sentence aithe ledu, like it is based on earlier natural phenomena. Natural phenomena lantidi emi information manaki C lo kanpinchaledu. So just go for the next paragraph. D. D lo kuda chudandi.
C is all about? Yes. Sure, wait. So did you find any information in D? Geoengineering project based on earlier natural phenomena. D లో కూడా లేదా? Historic volcanic explosion. So guys, see here in this D paragraph, 1, 2, 3, third line last. The idea is modeled on historic volcanic explosions such as idea is modeled on historic volcanic explosions such as examples in 1991. Yes. So what does it mean? So this concept of releasing aerosol sprays into the stratosphere, this project, okay, that this idea is modeled on historic volcanic explosions is nothing but that is taken. This idea is taken from earlier phenomena, isn't it? If you read the whole that passage, if you read the whole paragraph, preventing icebergs from moving into the sea, Russian architect. Geoengineering plans include planting of millions of beech trees, whereas native evergreen pine shade snow and absorb radiation. Yes. So this is based on earlier natural phenomena. Leaves, winter, see this one. Enabling radiation to be reflected by the snow. But natural phenomena in earlier words. Earlier is nothing but, oh, just wait. Earlier is nothing but previous, historic, isn't it? Historic is nothing but earlier, 1991. See this, 1991. Historic, can you see this word historic? Historic is nothing but earlier, right? Uh, Natural phenomena is nothing but planting millions of trees, absorb radiation from snow. This is all about natural phenomena, isn't it? So this concept is based on earlier natural phenomena. Yes, we got the point in D, right? So don't go with the keywords. If you read the keywords, we can't do this sort of task types. You have to read that the whole paragraph. Paragraph ante మొత్తం చదివి just మామూలుగా చదివితే సరిపోదు. You have to understand the meaning of the whole concept. Yes, we have to understand the concept. అప్పుడే మనం మ్యాచ్ చేయగలుగుతాం మ్యాచ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఆప్షన్ డి. So if you see E, F, G, yes, there is yes, ఆ ఇన్ఫర్మేషన్ ఏం కనిపించలేదు మనకి. Based on earlier natural phenomena. Yes, so answer is B. So now see here, 27 answer is D, 28 B, 29 A, D, B, A. So this is called match the information. Okay. So don't try to match the keywords. Don't search for the keywords. You have to read the passage first, the paragraph first. Okay. Please remember this. The name of this task is match the information. Right.
So this you have to do yourself. Fill in the blanks. Is it possible to answer? No. So you have to match only one paragraph. Yes, only one letter. Only one paragraph. If you think the like A and B are both related to this sentence, just go with the elimination process. Do the remaining. Remaining which is ఆ రెండిట్లో ఏదో ఒకటి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, బట్ ఒక ఆన్సరే పెట్టాలి మీరు, టూ పారాగ్రాఫ్ పెట్టకూడదు. ఎస్. So guys, you have to do this. True false not given. It is very easy, right? Just go with the so can you see this? Fill in the blanks. It is not moving. Okay. So let me explain first question. Remaining you guys you have to do. Okay. So see here, procedure aim. This is procedure and this is aim. So if you want to answer to this question aim, you can take keywords from the procedure, isn't it? Aim ki answer cheyali ante procedure lo unna keywords kuda teeskovachu. So what's the keyword in this procedure? 30th one. What is the main keyword? Put a large number of tiny spacecraft into orbit far above Earth. Spacecraft. Yes, you can take spacecraft. Aim low to create dash that would reduce the amount of light reaching the Earth. Okay. So put a large number of tiny spacecrafts into the orbit for above. This is the procedure. To create what? Anedi meer rayali. Okay. That would reduce the amount of light reaching the Earth. You can take this as a keyword. Reducing the amount of light reaching the Earth. I think we saw these words in paragraph 2, right? B, isn't it? Reduce the amount of light reaching the Earth. Second paragraph. So let's see, to create dash that would reduce the amount of light reaching the Earth. Yes, experiment. Second paragraph. This one. Where is spacecraft? Orbit. Spacecraft. The question is to create dash that would reduce the amount of light reaching the Earth. Spacecraft is here. His scheme would employ, read the sentence and tell me the answer. His scheme would employ up to 16 trillion manned spacecraft, each weighing above 1 gram, to form. To form is nothing but to create, right? To create transparent sunlight refracting sunshade. Here we have to write only one word. Question lo aim create cheyadaniki to reduce the light, the amount of light reaching the Earth. Transparent rayala, sunlight refracting rayala, sunshade rayala.
sunshade is our main word, right? Transparent ga unda ela unda adi kaadu. Sunlight refracting is nothing but reducing the amount of light reaching the earth. Sunlight refracting. So answer is sunshade. Sunshade. So in this way, you have to answer all the questions. Yes, sunshade. Sunshade. సో రిమైనింగ్ మీరు చెయ్యండి, నేను పంపిస్తాను, టెలిగ్రామ్లో పంపిస్తాను. సో వాట్ ఈస్ దిస్? ఎఫెక్ట్స్ ఆఫ్ జియో ఇంజనీరింగ్. సో సి గైస్, 31 ఐరన్. ఓ చూద్దాం తర్వాత. సో guys, do you want me to explain yesterday's true false not given, or shall I explain this question, the next task type? ఏదైనా ఓకే. yesterday next task. next task ఏనా? సో ఎస్టర్డే ట్రూ ఫాల్స్ నాట్ గివెన్ లో మనకి ఈ రీడింగ్ అనేది సాటర్డే వరకు టైం ఉంది, ఎలా అయినా కంప్లీట్ చేసేద్దాం. మీకు డౌట్స్ ఉంటే కనుక తర్వాత ఎక్స్ప్లెనేషన్ కి ఉండరు కదా, సో వి వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్. మీరు ఎలా అంటే అలానే థ్యాంక్. ఓకే, దేర్ ఆర్ సమ్ పీపుల్, yes ma'am, we have doubts. So let's discuss yesterday's task, because నేను సాటర్డే లోపు అన్ని ఫినిష్ చేస్తాను. ఓకే, సో list of scientists, this is called list of scientists. So let's discuss tomorrow. I will explain true false not given. అసలు హోంవర్క్ చేశారా మీరు? నిజం చెప్పండి. Yes. So see the first question. True false not given. The Falkirk wheel has linked the Forth and Slide Canal with the Union Canal for the first time in their history. So what are the keywords and what is the action part? Keywords and action part. Falkirk wheel, keyword. Forth and Slide Canal, keyword. Union Canal is also keyword. What is the action part? Action part. Has linked. Antena. So see here, read the question. The Falkirk wheel has linked the Forth and Slide Canal with the Union Canal. Chala mandi linked okate chuskuntaru. If you miss this question, this one, for the first time in the history, it is also important. For the first time in the history, linked for the first time or not? Okay, at the first time, second time, what? Okay, so this is action part. Linked for the first time or not? Okay, so let's see. Falkirk wheel, Forth and Slide Canal, Union Canal, keywords. Linked first time in the history or not is our action part. Okay, let's see. So where is Falkirk wheel? Falkirk wheel, Forth and Slide Canal. Here it is. Union Canal is here. So start reading from central to the ambitious project, restore navigability course, Scotland by. Guys, you can see here
By reconnecting the historic waterways of Fourth and Slide and Union Canal. What does it mean? Reconnecting the historic waterways of the Fourth and Slide Canal and Union Canal. Union Canal, Fourth and Slide Canal, reconnecting. Reconnecting, it is, what does it mean? It is not the first time. Again, reconnecting. So it is not the first time. మనకి అది ఎన్నో టైం అనేది కాకుండా ఫస్ట్ టైం కాదు అనేది మాత్రం చెప్పేశారు డైరెక్ట్ గా రైట్ సో ఆన్సర్ ఇస్ ఫాల్స్ ఓకే ఇప్పుడు ఆ యాక్షన్ పార్ట్ అనేది మీరు ఐడెంటిఫై చేయకపోతే కంపల్సరీ మీరు ట్రూ పెడతారు ఫస్ట్ ఆన్సర్ కదా సో ఆన్సర్ ఇస్ ఫాల్స్ రీకనెక్టింగ్ ద హిస్టారిక్ వాటర్వేస్ వెరీ గుడ్ సో ఆన్సర్ ఇస్ ఫాల్స్ next one next question there was some opposition to the design of the Falkirk wheel at first keywords what are the keywords 15th question opposition design Falkirk wheel what is the action part what is the action part first there was some opposition to the design of the Falkirk wheel at first ikkada opposition and first రెండు ఇంపార్టెంట్ ఓకే ఆ డిజైన్ కి opposition ఉందా ఫస్ట్ లో అవునా కాదా అనేది చూడాలి ఎస్ లెట్స్ సీ డిజైన్ గురించి ఎక్కడ మాట్లాడారో చూడండి డిజైన్ ideas unique shape of structure ఇక్కడ చెప్పారు చూడండి the unique shape of the structure is claimed to have been inspired by various sources both man-made and natural most notably so it is about the structure and shape it is nothing but the design plan for the huge rotating water so can you see any statement like opposition at first design the shape and structure is nothing about the design right but here I can't see any information like opposition there is some opposition at first so there is no action part right action part is missing here so the answer is not given yes they are talking about the design but there is no opposition or at first or not so answer is not given so the main thing is action part in true false not given so 16th question Falkirk wheel was initially put together at the location where its components were manufactured Falkirk wheel location components were manufactured so here in the given question Falkirk wheel was initially put together at the location where its components were manufactured there are these two are important put together components were manufactured both are important
where its components were manufactured. Initially put together at the location where its components were manufactured. Components ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో అక్కడే ఆ లొకేషన్ దగ్గరే there was initially put together. Both locations must be same, right? It should be. Let's see. Here I can't see keywords. The various parts of the Falkirk wheel. Right side, second paragraph. The various parts of the Falkirk wheel were all constructed and assembled. Assembled. What do you mean by assembled? Put together. Assembled is nothing but put together. Constructed and assembled. Like one giant toy building set at Butterley Engineering Steelwork. ఇది ఏంటి అంటే లొకేషన్, అక్కడ లొకేషన్ అని ఇచ్చారు, ఇక్కడ డైరెక్ట్ గా అడ్రస్, హోల్ లొకేషన్ అడ్రస్ ఇచ్చారు, అదే డిఫరెన్స్. ఓకే, సో కన్స్ట్రక్టెడ్ అండ్ అసెంబుల్ అంటే ఆ రెండు ఇక్కడే జరిగినట్లే కదా. కన్స్ట్రక్టెడ్ ఇస్ నథింగ్ బట్ దట్ yes it is true, because yes it is true in the given question where its components were manufactured, it is nothing but constructed, put together, assembled, same location. Location is nothing but Butterley Engineering Steelworks in Derbyshire, right? So both done at the same location. So answer is true. Very good. So answer is true. Okay. ఈ పాయింట్ మీరు పట్టుకోపోతే మీకు కనిపించదు, నాట్ గివెన్ పెట్టేస్తారు, అందరూ నాట్ గివెన్ పెడతారు, చూసుకోండి. ఓకే, అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్టేట్మెంట్, దట్ సెంటెన్స్ ఇన్ పారాగ్రాఫ్, దట్ ప్యాసేజ్, బోత్ ఆర్ ఇంపార్టెంట్. Seventeenth question. Falkirk wheel is the only boat lift in the world which has steel sections bolted together by hand. Tell me what are the keywords and action part. Falkirk wheel is the only boat lift in the world which has steel sections bolted together by hand. Steel sections are keywords. What is the action part? What is the action part? Bolted, antena? Is the only boat lift. This is also important, guys. See here. The Falkirk wheel is the only boat lift in the world which has steel sections bolted together by hand. Bolted together by hand ఇది ఒకటే తీసుకుంటే చాలా మంది ట్రూ పెట్టుంటారు ఈ ఆన్సర్, అవునా? బట్ see here is the only boat lift. అదొకటే బోట్ లిఫ్టా ఇంకేమన్నా ఉన్నాయా? It is also important, right? Is the only boat lift in the world important? Bolted together by hand is also important. So if you miss this information, compulsory మీరు wrong పెడతారు ఎగ్జామ్ లో, చూసుకోండి. Let's see. Is the only boat lift false, huh? Let's see. Is the only boat lift steel sections bolted together by hand. Hand tightened, bolted. See here, bolted steel sections welded together. Over 45,000 bolt holes were matched with the bolts
and each bolt was hand tied. మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, అది హ్యాండ్ తోనే టైప్ చేశారు అని ఒకటి వచ్చింది. ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఏంటి? యాక్షన్ పార్ట్ is the only boat lift in the world. Only boat lift. Where is that? Only boat lift. Where is that? Only boat lift in the world. Not mentioned. So the action part is missing. False eppudu pettali. False eppudu pettali. If the statement contradicts with the information, then the answer will be false. But contradicts ante it is not the world's first boat అలాంటిది ఇస్తే అంటే సెకండ్ కానీ అలాంటి మెన్షన్ చేస్తే ఫాల్స్ రావాలి. But the main action part, yes, the main action part is missing here, right? So answer is not given. Okay, information అయితే వచ్చింది, it is bolted with by hand, right? But there is no information, it is the only boat lift in the world. So the answer is not given. Is it clear? Not given. 18th. The weight of the gondolas varies according to the size of the load being carried. Weight, gondolas, size. So what is the action part? Action part. What is the action part? Action part. Yes, varies according to the size. This one. Vary అవుతూ ఉంటుందా, సేమ్ ఉంటుందా? Okay. Varies according to the size. This is our action part. Let's see. Weight అనేది వేరీ అవుతూ ఉంటుందా, సేమ్ ఉంటుందా చూడండి ఒకసారి. Yes. Changes or not? Gondolas. See this one. 1, 2, 3, 4. Last నుంచి fourth line. These gondolas always weigh the same. Whether or not they're carrying boats. In our question, it varies, right? Here it is weigh the same. Both are, the statement contradicts with the information. Yes. It is same. So the answer is false. Very good. 19th, last question. The construction of the Falkirk Wheel site took into account the presence of nearby ancient monument. What is the keywords and action part? Construction keyword, Falkirk Wheel keyword. Ancient monument is also keyword. Now the action part is, yes, nearby. Account presence of nearby that ancient monument or not. Presence nearby ancient monument is our action part. That site took into account the presence of nearby ancient monument. What do you mean by ancient monument? Monument. Historic. అది ఏదైనా కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఏదైనా హిస్టారిక్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక మాన్యుమెంట్, buildings or whatever. Okay, so let's see. Now you have to see whether the construction, that site took into presence of nearby ancient monument or not. I think it is
construction, construction, constructed, constructed. Last paragraph. See guys, last paragraph. Presence of nearby ancient monument. Presence, owing to the presence. 1, 2, 3, 4, 5. Sixth line. Yes. Antonine Wall is nothing but ancient monument, right? Wall. It was built by Romans, 2nd century AD. So it is ancient monument. అక్కడ యాంటనిన్ వాల్ అనేది ఏన్షియన్ మాన్యుమెంట్ అని తెలియకపోతే మనకి ఆన్సర్ రాదు. యాంటనిన్ వాల్ owing to the presence. So what is the answer? Now our action part is presence of, took into the presence of nearby ancient monument. Yes, it owing to the presence of historically important Antonine Wall. Yes, so answer is true. Yes, this is true false not given. ఎక్కువ స్టూడెంట్స్ కి ట్రూ ఫాల్స్ నాట్ గివెన్ లో పోతున్నాయి. సో ఈ విధంగా యాక్షన్ పార్ట్ ఐడెంటిఫై చేస్తే మీకు రైట్ అవుతాయి. ట్రై చేయండి, ఓకేనా? ఎస్, సో దట్స్ ఇట్. సో we have 12:11. సో నేనేం చేస్తాను అంటే ఈ క్వశ్చన్ ఒకటి ఎలా చేయాలి అనేది చెప్తాను, రిమైనింగ్ మీకు హోంవర్క్. ఓకే, అది మళ్ళీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ యూ హ్యావ్ టు డూ రిమైనింగ్ క్వశ్చన్స్ కంపల్సరీ చేయాల్సిందే మీరు. అంటే ఏంటి అంటున్నారు అంటే నాకు అర్థం కాదు. ఈ యొక్క క్వశ్చన్ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను, రిమైనింగ్ 3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి, హోంవర్క్. అర్థమైందా అనుష? సో దిస్ ఈస్ కాల్డ్ ఉన్నారా స్టూడెంట్స్? ఓకే, 75. సో గైస్, match each statement with the correct sign test. Are we tested the pronounce the words while reading? రీడింగ్ లో ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా, ప్రొనౌన్సియేషన్ ఇస్ ఇన్ స్పీకింగ్. రీడింగ్ లో మీరు ప్రొనౌన్స్ చేస్తున్నారా లేదని తెలియదు కదా, రైట్? నేను క్వశ్చన్ బాగానే చదివాను. No, they'll not give any sort of text to read. అలాంటిది PTE లో ఉంటుంది, not in IELTS. All the tasks are assessed individually. Listening, reading, writing, speaking. Only మీరు OMR sheet లో ఆన్సర్ చేయడం. This is not about pronunciation. Only speaking లో they'll test your pronunciation. Okay. Test was shared, no video recording. వీడియో రికార్డింగ్ APSSDC వాళ్ళు చేస్తారు లాస్ట్ లో. మెటీరియల్ పోస్ట్ చేశారు, అప్లోడ్ చేశారు. సో ఇన్ దాట్ దెర్ ఆర్ 26, I think 25 or 26 listening in Elano, I think so.
అజయ్ కుమార్ గారు మీరు గ్రూప్ లో ఉన్నారా? 27 టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నారా? నేను ఒక వీడియో చేశాను మీకు, అదే ఎట్లా ఓపెన్ చేయాలనేది డౌట్ వస్తుంది అని చెప్పి ఒక వీడియో పెట్టాను చూడండి. ఆ వీడియోలో ఎలా ఓపెన్ చేయాలి మీ టెస్ట్ అనేది ఉంటుంది. జస్ట్ హ్యావ్ ఎ లుక్. Elanok Ega. Yes, Elanok website. Yes. So let me explain this task. Only one test. One tester. No, there are 26 or 25 to 26 six tests are there in that. Just check again, Ajay Kumar garu. Yes, 28 tests. Okay, 28 tests. Yes, by DP of British Council. British Council is best. For speaking. But both are same, but according to students experience, British Council is better than IDP. Test and audio files also there in that. Just check again. మీరు ఒక 1 అని క్లిక్ చేస్తే ఫస్ట్ దాంట్లో లిసనింగ్ ఆడియో ఫైల్ లేదనుకుంటా, బట్ సెకండ్ నుంచి చూడండి. సెకండ్ టెస్ట్ క్లిక్ చేస్తే మీకు ఆడియో ఫైల్ వస్తుంది, ఆ పీడిఎఫ్ వస్తుంది, ఆన్సర్స్ కూడా వస్తాయి. Speaking skills, let's discuss in speaking module. Yes, second నుంచి ఆడియో ఉంటుంది. It's 12:16. Shall I explain this question? Guys, do you want me to explain this question? Remaining చేస్తారా లేదా రేపు నుంచే చెప్పమంటారా? మీ ఇష్టం. ఇప్పుడు చెప్పైనా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయనా, రిమైనింగ్ చేస్తారా? Yeah, that's better. What's that's better? Explain first one. Yes. So guys, see here. This is called list of scientists. మీరు 9 task types చూస్తే list of scientists or years అని ఉంటాయి కదా. సమ్ టైమ్స్ ఇక్కడ ఇయర్స్ ఇవ్వచ్చు, లేకపోతే లిస్ట్ ఆఫ్ ఇలా నేమ్స్ ఇవ్వచ్చు. Now see here, match each statement with the correct scientist A to D. So write the correct letters A to D in the boxes. Now first of all you have to read the sentences A, B, C, D, 37, 38, 39, 40. So just analyze the given questions. After that ఈ keywords బట్టి వెళ్ళకూడదు. Don't search for these keywords in the passage. ఏ వర్డ్ సెర్చ్ చేయాలి మరి? You have to search the name of the scientist. Okay. So guys, see here there are A, B, C, D. 4 options: Roger Angel, Phil Raz, Dan Land, Martin Chomercon. 4 scientist names. First of all, search the first scientist name, Roger Angel. Roger Angel ఎక్కడ ఉందో చూసి, ఓకే, ఆ నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూసి వాళ్ళు ఈ స్టేట్మెంట్ లో ఏది మ్యాచ్ అవుతుందో మీరు పెట్టాలి ఇక్కడ. సో ఐ విల్ షో యూ ద ఫస్ట్ వన్. ఫస్ట్ వీటి బట్టి వెళ్ళకూడదు, రోగర్ ఏంజల్ ఈ సైంటిస్ట్ నేమ్ బట్టి వెళ్ళాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ 37 to 40 questions. Just try to understand the questions first. The effects of geoengineering may not be long lasting. Geoengineering is a topic worth exploring. It may be necessary to limit the effectiveness of geoengineering project. Research into non-fossil based fuels cannot be replaced by geoengineering. There are 4 sentences and 4 scientists. Now you have to search for the word Roger Angel. Name. Roger Angel. Just wait. Yes. Roger Angel. I think it is in the second paragraph. Professor Roger Angel. Guys, see here. 1, 2, 3, 4, 5. 5th line. Professor Roger Angel. Roger Angel. ఓకే, ఈ యొక్క నేమ్ ఉంటే సరిపోదు, ఆ నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది కూడా మీరు అండర్లైన్ చేసేసుకోండి ఫస్ట్.
అంటే రోగర్ ఏంజల్ ఇస్ హియర్. నెక్స్ట్ టైం ఆ నేమ్ వచ్చినప్పుడు ఫుల్ నేమ్ రాకపోవచ్చు, ఓన్లీ రోగర్ రావచ్చు, లేకపోతే ఏంజల్ అని రావచ్చు. ఓకేనా? లెట్స్ సీ. See the last line, angel. చూసారా? ఇవి కూడా మీరు అండర్లైన్ చేసుకోండి, జస్ట్ అండర్లైన్ చేసుకోండి. దిస్ వన్, దిస్ వన్. ఓకే, ఎస్, లాస్ట్ లైన్ ఏంజల్ అంటే 2 times రిపీట్ అయింది. సి నెక్స్ట్ సిలో కూడా ఏమన్నా ఆ నేమ్ ఉందేమో చూడండి. రోగర్ ఏంజల్ ఆర్ రోగర్ ఆర్ ఏంజల్. బ్లర్ కనిపిస్తుందా? జస్ట్ కాన్సెప్ట్ చూడు, నేను పంపిస్తాను మీకు, ఈ ఫైల్ పంపిస్తాను టెలిగ్రామ్ లో. సో నౌ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద వర్డ్ రోగర్ ఏంజల్. 2 times రిపీట్ అయింది. ఇంకెక్కడైనా ఉందేమో చూడండి ఒకసారి. ఇట్ టేక్స్ లిటిల్ బిట్. ఎస్, ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. అందుకే మీకు ఈ 9 టాస్క్ టెస్ట్స్ లో ఏది అంత టైం పట్టకుండా ఉంది, ఈజీగా ఉంటుందో అవి చేయాలి మీరు ఫస్ట్, ఆ తర్వాత రిమైనింగ్. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ టైం. జస్ట్ చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ సర్చ్ ఫర్ ద వర్డ్ రోగర్ ఏంజల్. ఏంజల్, సీ హియర్. నేను ఇలా చూడమంటున్నానని ఇదంతా చదవకండి. ఓకే, జస్ట్ ఆ వర్డ్ సర్చ్ చేయాలి. ఏంజల్ ఈస్ హియర్, రైట్? ఏంజల్. నెక్స్ట్, ఎస్, సెకండ్ సైంటిస్ట్ నేమ్ వచ్చింది, ఫిల్. అంటే ఏంజల్ అనే వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? ఫస్ట్ సైంటిస్ట్ నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 times. అది ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ దిస్ పారాగ్రాఫ్ 3 times. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ ఉన్న ఈ సెంటెన్స్ అంటే ఏంజల్ సేల్స్ ఏం చెప్పారో చూడండి, అండ్ పైన సెకండ్ పారాగ్రాఫ్ లో కూడా ఉంది కదా, అక్కడ ఏం చెప్పారో ఆ 2 sentences చదివితే సరిపోతుంది. జస్ట్ దట్ 2 sentences, ఆ 2 చదివి అర్థం చేసుకుని ఆ 2 sentences మన క్వశ్చన్ లో ఏదైనా మ్యాచ్ అవుతుందా లేదో చూడాలి. దట్స్ ఇట్. Don't read the whole passage, guys. Okay, so see here, read the sentence. Angel says that his plan is no substitute for developing renewable energy, the only permanent solution. No substitute for developing renewable energy, the only permanent solution. The first sentence statement. ఇంకా ఇక్కడ కూడా ఏదో చెప్పారు కదా, let's see. Professor Roger Angel, his scheme would employ, it's a experiment, already మనం చదివాం ఇది, reducing the amount of light reaching the earth. సో ఇక్కడ అతను ఏం చెప్పిన స్టేట్మెంట్ లేదు, బట్ ఇట్ ఈస్ అబౌట్ రెడ్యూసింగ్ ద అమౌంట్ ఆఫ్ లైట్ రీచింగ్ ద ఎర్త్. అండ్ ఇక్కడ చెప్పారు ఒక స్టేట్మెంట్, వాట్ ఈస్ దట్? ఏంజల్ సేస్ దట్ హిస్ ప్లాన్ ఈస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ డెవలపింగ్ రెన్యూబుల్ ఎనర్జీ, ద ఓన్లీ పర్మనెంట్ సొల్యూషన్. అంటే మీరు ఈ 2 statements మైండ్ లో పెట్టుకుని క్వశ్చన్స్ చూసి అందులో మ్యాచ్ అయితే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? మొత్తం ప్యాసేజ్ అంతా చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక నేమ్ తీసుకోండి, ఆ నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూడండి, జస్ట్ 2-3 times రిపీట్ అవుతుంది. ఆ 2 times ఆ 2 sentences చదివి అవి అక్కడ మ్యాచ్ చేయాలి. దాట్స్ ఇట్. ఇట్స్ వెరీ ఈజీ, రైట్? సో జస్ట్ రిమెంబర్ దిస్ సెంటెన్స్, remember this, but remembering the sentence better. you have to remember అంటే ఆ మీనింగ్ అర్థం చేసుకోండి సరిపోతుంది. ఓకే, where is that? Angel says that his plan is no substitute for developing renewable energy, the only permanent solution. ఈ క్వశ్చన్ అది reducing the amount of light reaching the earth. చూద్దాం. No substitute for developing renewable energy, the only permanent solution. Reducing the amount of light reaching the earth. The effect of geoengineering may not be long lasting. చూడండి ఆ సెంటెన్స్ దీంట్లో ఏదైనా మ్యాచ్ అవుతుందా లేదా? No substitute for developing renewable energy.
reducing the amount of light reaching the earth. It is not first one, worth exploring. No. మీరే చెప్పాలి ఆన్సర్. Within 40. No substitute for developing renewable energy. Renewable energy is nothing but non-fossil based fuels, isn't it? Natural. Renewable energy అంటేనే natural, right? అంటే wind energy or water energy ఉంటుంది కదా. So non-fossil based అంటేనే fossil based is artificial. Non-fossil is natural, right? Cannot be replaced is nothing but no substitute. Cannot be replaced is nothing but no substitute. So research into non-fossil based fuels cannot be replaced. There is no substitute for developing renewable energy, something permanent solution of geoengineering, right? So that statement matches with this statement. So the answer is A. 40th answer is A. Is it clear? Is it clear? So no need to read the whole paragraph, the whole passage. Just read the first, this one. Name and see how many times it is repeated. Just underline that words and just read that 2 sentences or 3 sentences and match that sentences with these questions. Easy, isn't it? So now you have to do B, C, and D, the remaining questions. I'll send you this. I'll send you this as PDF form in our Telegram group. Okay, please do, and I'll explain tomorrow. Okay, fine. Okay, guys, ఇది అర్థమైందా లేదా చెప్పండి. A list of scientists. Fine. Yes. So tomorrow, yes, I'll ask some of you to speak. Yes, of course. Not last week, 4th week. Next week, we are going to discuss writing. After that, speaking. We have 2 weeks. Okay then. Okay, guys, have a good day and bye-bye. So everyone should fill the attendance, the form. What is that form? Feedback form. Okay. Bye-bye. Sir has posted. Please see. Bye. Sir, bye, sir. Madam, okay, madam. Bye, madam. Okay, sir. Bye, sir. Bye, madam. Yes, even I'm having fun, a lot of fun. Thank you, guys. Bye-bye.